మా ఫ్రెండ్ గారు అయితే కోట్ చేస్తున్నారు మామ. అందులోనైతే నేను లెగ్ పీస్ అయితే తీసుకున్నాను. సో దాన్ని అయితే సపరేట్ గా వండుదాం అనుకుని ప్లాన్ అయితే వేసాము. కొంచెం అల్లం ముక్క తీసుకున్నాము అండ్ 4 మిర్చీలు తీసుకున్నాము. అలాగే వాటిని అయితే ఫుల్ గా దంచేసి ఒక పేస్ట్ లా తయారు చేసాము. ఇంకా ఒక సపరేట్ గా అయితే ఒక బౌల్ లో ఒక గుడ్ని అయితే తీసుకున్నాము. వాడు ఏం చేస్తాడో నాకు ఎంతవరకు అర్థం కావట్లేదు మామ. మొత్తం ఈ ముందు వెనక ముందు చేస్తాడు. కొద్దిగా మొత్తం కలిపి దాన్ని అయితే ఒక పేస్ట్ లా చేసాము. అండ్ అందులో అయితే అసలైన పౌడర్లు కలపడానికి సిద్ధమయ్యాడు. పొడిగా ఉన్న పసుపు అంట ఇది కొద్దిగా వేసుకోవాలి. అండ్ కావలసినంత కారం కూడా వేసుకోవాలంట. ఇది కూడా మా ఫ్రెండ్ గారే చెప్పాడు. మళ్ళీ ఉన్నంత ఉప్పు అయితే వేసుకోవాలి. దానివల్ల మొత్తము చికెన్ కి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంట వస్తుందంట. అండ్ దానికైతే ఆ పేస్ట్ మొత్తం అప్లై చేస్తున్నాడు. అండ్ మసాజ్ సెంటర్ లో జాయిన్ అయిపోతే బాగుండు మా వాడు. అలానే చేస్తున్నాడు. అండ్ అదైతే సన్నని సెగ మీద అయితే కాలుస్తున్నాడు. ఇటు తిప్పి అడి తిప్పి గ్లాసులు కింద పెట్టి అండ్ చేతితో పట్టుకుని వివిధ రకాలుగా అయితే కాల్చాడు. చూడండి మొత్తం మాడిపోయింది.